ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్ కార్యకర్తలతో కళకళలాడుతోంది. నిత్యం వందలాదిగా తరలి వచ్చే సందర్శకులతో సందడిగా మారుతోంది. కంది శ్రీనివాసరెడ్డి సేవా కార్యక్రమాలకు ఆయన మంచి మనసుకు ఆకర్షితులై అనేక మంది ప్రజలు ప్రతిరోజు ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఇవాళ ఆదిలాబాద్ రూరల్ మండలం తిప్ప గ్రామ పంచాయతీ పరిధిలోని బోరింగూడ గ్రామానికి చెందిన ప్రజలు పార్టీలో చేరారు. కంది శ్రీనివాసరెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మీద ఉన్న విశ్వాసంతో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. బీజేపీ పేదలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. అటు తమ గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని గ్రామస్తులు అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందే బీజేపీ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వం. ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాల్ని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరచడానికి భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క బలాన్ని ఇంకా పెంచడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 కిలోమీటర్ల లోపల పాతి పెట్టేందుకు బొందబెట్టేందుకు మా ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీ అక్కలు, ఆదివాసీ దాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీని ఆదిలాబాద్ గడ్డ మీద జెండా ఎగరేస్తాం. ఇండ్లు రాని వాళ్లకు ఇండ్లు కట్టిస్తాం, పింఛన్లు రాని వాళ్లకు పింఛన్లు తెప్పిస్తాం, రేషన్ కార్డులు రాని వాళ్లకు రేషన్ కార్డులు తెప్పిస్తాం. భారతీయ జనతా పార్టీ గరీబోళ్ళ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే గరీబోళ్ళకి అండగా నిలిచే పార్టీ. మా గరీబోళ్ళ బతుకులు ఆదిలాబాద్లో ఎట్లున్నాయి? ఈ జోగు రామన్న ఎన్నో ఎన్నికల వాగ్దానాలు చేసి ఈ జోగు రామన్న గారు ఒక్క మనిషి కూడా పింఛన్ ఇప్పియే, కొత్త పింఛన్ ఇప్పియలే 2018 ఎలక్షన్ల తర్వాత. ఈ జోగు రామన్న ప్రభుత్వం ఒక్క మనిషి కూడా కొత్త ఇల్లు కట్టియలే. 2014 గెలిచిన నుంచి జోగు రామన్న గారు మీరు ఒక్క ఇల్లన్న కట్టించిండ్రా? భారతకే మా వీతలుంది కష్టం అంత కాబట్టి నన్ను వాసికొని ఒక సార్ వ్యక్త కాబట్టి నన్ను వాతను భారతకి నాకు కొన్ని వెళ్ళే కష్టాలు కాతా అందుకే భారతకి ఇంతకుముందు వెళ్ళే సమితికి ఇంత జరిగిస్తారు, బెడ్రూమ్స్ ఇంత ఇస్తారు, అది ఇంక సెల్లే మనకు పెంచింగ్ ఇస్తారు, ఇంక వెరిగిరి సెల్లే కాబట్టి అదే లాసి వేరు సార్ వేస్తారు కాబట్టి నన్ను వాతను ఇంక సార్ వేస్తాపు వెళ్ళే తకలీఫ్ అంత మావ రోడ్ దొన్ లాసి తాక్సి వాతం అదే నా వాత ఇతకే కాగుతు వాత సువసన మేడం తస్సీత అదిగిరి ఇంకే వాసెర్సెల్లే खाली कागज तची सीता वासिर से लेंके इंके बतलित के साड़ करिता पेड़ी कहने मनता माँ को नुपदी काम वासिर से ले पटा मनता तेरान या कार कुंदी या कार चोरे ताना दिखना बताई से ले बोमी वेले मनता पटा कमी मनता अनि पटा मतन बेहन की पैसा वासिर मनता पटा से लोर बोर परेशान तक मनतर ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే పంపించినారు. ఆ సర్వే మీద పంట ఉన్న భూమికి కొలత చేస్తున్నారు. మళ్ళా ఈ సంవత్సరంలో వర్షాలు బాగుండే చేన్ల పోవాల ఇంటి నుంచి వెళ్ళాలంటే ఆసుంటి పరిస్థితిలో చేన్ల వెళ్ళబోలే మా ట్రైబల్. ఇప్పుడు పడిది భూమికి చూసి వాళ్ళు అసలే సర్వే చేసు లేదు. ప్రతి విలేజ్కు పోతే 5 ఎకర్లు ఉంటే 2 ఎకర్లు అది సెల్ ఫోన్ తోటి గవర్నమెంట్ మాయ మాటలతోటి ఆసుంటి దూరదృష్ట ట్రైబల్కు నేను 10వ తరగతి చదువుకున్నా, ఇంటికాడనే పని చేస్తూ ఉంటున్నా. మాకు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వాలి. మా ఊర్లో మంచిగా లేదు, అట్లా మేము కూడా బాగా పరిస్థితులు మంచిగా లేవు మాకు ఇంట్లో. మా అమ్మ నాన్నలు కూడా కష్టపడి ఇంట్లో పని చేస్తూనే బతుకుతున్నారు. మేము కూడా అట్లానే బతుకుతున్నాం. మాకు కూడా మంచి న్యాయం చేయాలి.